ఈ రోజు కూడా మంత్రిగా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళం కాదు, పార్టీలో కష్టపడి ఆ రోజు మరి విజయ్ గారు సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ ఉండి, అదేవిధంగా మేము ప్రోగ్రామ్స్ కమిటీలో మేము పనిచేసి ఆ రోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలనలో ఇమ్యూనిటీ పోరాడినటువంటి వ్యక్తులం. మా మీద కూడా 25 కేసులు పెట్టారు 5 సంవత్సరాలు. అంటే 25 కేసులు అంటే అమ్మో అనుకోకండి, 19 ముందు ఒక్క కేసు కూడా లేదు మా మీద. ఎందుకంటే నేను కేసులు పెట్టారంటే మీకు అనుమానం రావచ్చు, ఏమో ఇది చరిత్ర అటువంటిదని. 19 ముందు ఒక్క కేసు కూడా నా మీద లేదు. దానికి ఉదాహరణ 2014లో మన ఎమ్మెల్యే నామినేషన్ వేయాలంటే అఫిడవిట్ దాఖలు చేయాలి. అంటే నీకు ఎన్ని కేసులు ఉంటే కనుక కేసులు అందులో పెట్టాలి, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవి అయిపోతుంది తప్పు చేస్తే. మరి 2014లో నేను ఎలక్షన్ అఫిడవిట్ వేసా, ఒక్క కేసు లేదు. 2019లో ఎన్నికల అఫిడవిట్ వేసా, ఒక్క కేసు లేదు. కానీ 2024లో అఫిడవిట్ వేస్తే 25 కేసులు పేర్కోవాల్సి వచ్చింది. అంటే 5 సంవత్సరాలు ఎంత కక్షతో ఆ ప్రభుత్వం పనిచేసిందో. ఎందుకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. నా చిన్నప్పటి నుంచి నేను కేసుల్లో ఉంటే ఈ మామూలు ఎలా అనుకోవచ్చు. మరి 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం 25 కేసులు. 2 రోజుల క్రితం ఒక కేసు కొట్టేశారు విజయవాడ కోర్టులో, ఇది ఫాల్స్ కేసు అని చెప్పి. ఇట్లా ఒక్కొక్కటి కేసులు తిరుగుతూ మళ్ళీ కొట్టించుకుంటూ ఉన్న ఆ కేసులన్నింటినీ కూడా. అంటే ఈ రకంగా రాక్షసమైన ప్రభుత్వం అమ్మ చేత దయవుంచి అయ్యనపాత్ర గారు మంచి వ్యక్తి, మా అందరికి కూడా గురువర్యులు. మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా నా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా ఈ యొక్క నర్సీపట్నం నియోజకవర్గానికి, ఎందుకంటే మీరేమి రిక్వెస్ట్ చేయక్కర్లా, అయ్యనపాత్రుడు గారంటే మాకు ఆదేశిస్తే సరిపోతుంది. అంచేత ఆయన ఆదేశాల కింద మేము భావిస్తాం. అంచేత ఆ రకంగా భవిష్యత్తులో నా ఇరిగేషన్ పరంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నర్సీపట్నానికి ఇప్పటికే కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా ప్రాధాన్యత పెంచిస్తామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.